ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 120-130 ఉంటుంది. కార్ రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు, లిటరల్లీ రోడ్ మీద వదిలేసారు కార్. హైవే కింద చిన్న ఒక టనల్ లాంటిది ఉంది, అది ఎట్లుంది అంటే మస్తు స్కేరీ ఉంది అది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద ట్రిప్ అనేది ప్లాన్ చేస్తారు, వెనక బోర్డు తగులుతుంది. పొద్దున స్టార్ట్ చేసిండు, పొద్దున అదే బాసనల సప్పుడు, రాత్రి అదే బాసనల సప్పుడు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. వాట్స్ బ్లోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ మనకు హట్ అయితే దొరికేసింది. హట్లో నైట్ అయితే స్టే చేసినాం. టెంట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే, హట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే. బట్ హట్ వచ్చేసి ఇది కంప్లీట్గా ఎట్లా అంటే మన దీన్ని ఏమంటారు, తడికెలంటారా, ఇది ఇట్లా దీన్ని ఏమంటారేమో తడికే అనుకుంటున్నాను. ఎక్కువ పొలాలలో వేసుకుంటారు ఇట్లాంటి సెటప్లన్నీ. సో లిటరలీ ఇది మొత్తం అంతే ఉంది. బ్యాంబో స్టిక్స్తోని, ఈ తడికెలు, ఈ కట్టెలతోనే ఇది మొత్తం సపోర్ట్ ఉందన్నమాట. ఇది అగ్గిపుల్ల గిరేస్తే మొత్తం తలిగిపోతుంది కూడా, అంత ఈజీగా అంటుకుంటుంది. సో అట్లుంది ఇది. నేను క్విక్లీ మీకు ఒక చిన్న హట్ టూర్ అయితే ఇస్తా. ఇదే నా హట్. అండ్ సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రెన్స్ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఎంట్రెన్స్ లోపల రాగానే బెడ్, అంతే, ఎక్కువ హడావిడి ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. బెడ్, ఒక ఫ్యాన్, తర్వాత టీవీ అట్లాంటివి ఏం లేవు. సో మొత్తం ఇంకో ఎక్కడ చూడు బ్యాంబూ స్టిక్సే ఉన్నాయి చూడండి. సెటప్ అయితే ఈ విధంగా అవుతుంది. అండ్ విండో చూడండి ఎంత యూనిక్గా ఉందో. సో ఈ విండోలో నుంచి మనకు బయట వ్యూ కూడా కనిపిస్తుంది. నా రూమ్ నెంబర్ వచ్చేసి 4. సో వాష్రూమ్ కూడా చూపిస్తా. సేమ్ వాష్రూమ్ కూడా అంతే ఉంది. వాష్రూమ్ ఇక్కడ ఒక అద్దం, ఒక చిన్న వాష్ బేసిన్, అక్కడ వెస్టర్న్, ఒక బకెట్, ఒక స్టూల్, ఇక మస్తుంది. అండ్ ఇట్లాంటి వాష్రూమ్లో మళ్ళీ టిష్యూ పేపర్ హైలైట్. సో ఇక్కడ టిష్యూ ఉంది చూడండి, ఇగో షవర్ కూడా ఉంది పైన. చూడ్డానికి అయితే ఈ విధంగా ఉంది. బట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఒక్కసారన్నా చేయాలి. చాలా బాగుంటుంది అనమాట ఇట్లా పొలాలలో. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఈ స్టే పేరు వచ్చేసి డ్రీమ్ మ్యాంగో. సో ఇక్కడ కెఫే ఉంటుంది, రూమ్స్ ఉంటాయి, టెంట్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం అట్లా ఆ పొలాలలో కూడా నడవచ్చు అనమాట. ఆ కొబ్బరి చెట్లలో ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి, కానీ కోతులు ఇక్కడ ఏం రావు. ఆ కొబ్బరి చెట్ల మీద ఉన్న కొబ్బరి బొండలు తీసుకొని రన్నింగ్ రేస్ చేస్తాయి అనమాట. ఇప్పటికైతే ఎవరు లేవలేరు. రైట్ నౌ టైం వచ్చేసి 7 అవుతుంది. నేను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. నేను బై ద వే చెప్పడం మర్చిపోయినా, ఈ స్టే కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. మనకు 1500 అనమాట. సో యూజువల్గా ఇట్లాంటి స్టేలు వచ్చేసి 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. తర్వాత 17, 18, 2000. సో అట్లా పొద్దున స్టార్ట్ చేసిండు. పొద్దున అదే బాసనల సప్పుడు, రాత్రి అదే బాసనల సప్పుడు. గుడ్ మార్నింగ్. क्या चल रहा है? ऐसे ही चल रहा है. सुबह चश्मा लगाया. कभी आज लड़के लोग आ रहे हैं ना, स्मार्ट बनना चाहिए. अच्छा आज आ रहे हैं. आज आ रहे हैं. हाँ कितने दिन आ रहे हैं? अभी थोड़ी देर इधर हाफ एन आवर में इधर पहुंचेगा. आज मैं निकल रहे हैं. आज निकल रहे हैं. मत निकल रहे, अभी बैठ जाओ इधर ही. इधर बहुत दिन जब क्या इधर ही काम करो क्या? मैं इधर ही, आप बोले तो इधर ही भी काम है ना, बहुत काम इधर. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోవాల్సిన టైం అయింది. అండ్ రైట్ నౌ ఎక్కడికి వెళ్తున్నానో స్టిల్ ఇప్పటికీ కూడా ఐడియా లేదు. బట్ కన్ఫ్యూజన్లో ఉన్నా. యాక్చువల్గా నేను ఇంకా రైడ్ చేయాలా లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలా అని చెప్పేసి. మీరేమంటారు? మీకు ఏం కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో వచ్చే టైంకి నేను ఆల్రెడీ ఏదో ఒక అంటే ఐదర్ ఇంట్లోనే ఉంటా లేకపోతే ఏదో రైడ్లోనే ఉంటా. బట్ స్టిల్ నాకు మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది. సో ఇంకా కృష్ణ. मेरा नाम कृष्णा. कहाँ से हो आप? मैं नेपाल से. पिन कोड याद है क्या नेपाल का? पिन कोड तो अभी भूल गए. कितने साल से इधर है? इधर आके 2-3 साल हो गए. మొత్తం ఎంటైర్ హంపీలో ది బెస్ట్ ప్రైజ్ ఇస్తాడు మీకు. देगा ना प्राइस? प्राइस देगा, अच्छा प्राइस देगा. आप लोग आ जाओ पहले इधर, अच्छा प्राइस देगा. సో ఇంకా అది సంగతి. ఇంకా నేనైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతా. సో నైస్ మీటింగ్ యూ. नाइस टू मीट यू. फिर मिलेंगे. ओके मिलेंगे. बहुत गट्टे तुम्हारा हार्ट. काम करते करते हो गया. ఇన్ చెయ్యి ఇట్లా రాయిలా ఉంది మొత్తం. ఇగో గట్టిగా ఉంది చెయ్యి. ठीक है फिर ओके बाय. ओके బాయ్ బాయ్ డ్రీమ్ మ్యాంగో. సో ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి యాక్చువల్లీ అప్పటి నుంచి ఇంకా నేను పోదామా వద్దా అని డైలమాలో ఉండే.
సో మన డెస్టినేషన్ ఇప్పుడు వచ్చేసి దాండేలి వెళ్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పటివరకు దాండేలి పోలేదు. మొన్న లాస్ట్ టైం నవంబర్లో గోవా అయినప్పుడు అప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం ఎక్కువ లేకుండే కాబట్టి సో అందు గురించి అని చెప్పేసి స్కిప్ చేసేసిన. సో ఇప్పుడు దాండేలి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ రాలేదు ఇంకా. అండ్ మోరోవర్ ఈ హంపి వచ్చేసి నేను ఎందుకు చేసిన అంటే, హంపికి యాక్చువల్గా చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 2 months అట్లా అయింది కాబట్టి రైడ్ చేసి. సో అందు గురించి అని చెప్పేసి కొంచెం బాడీకి అలవాటు కావాలని షార్ట్గా చేసిన ఫస్ట్. ఇదేంది ఈడ టర్నింగ్ చేస్తుండు మొత్తం, వెనక బోర్డు తగులుతుంది. ఏమైనా బస్సు డ్రైవర్లు ఏమన్నా నడిపిస్తారా అసలుకు? వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఏందో కట్టింగ్లు, కానీ అసలు ఎటు పోతున్నాడో ఆయన నాకు అర్థమవుతలే. కొంచెం బోర్డు ఎగిరిపోతుంది. బస్కి రివర్స్ కెమెరా ఉంటుందా అసలు? ఉండదు అనుకుంటా నాకు తెలిసి మోస్ట్లీ. అందుకే బస్సులో ఒక క్లీనర్ ఇద్దరు ఉంటారు అనుకుంటా రూట్ చెప్పడానికి. ఓకే, సందులో పోవడానికి అంత తంటాలు పడుతుర్రు వీళ్ళు. సో ఇంకా హంపి ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. బట్ హంపి వచ్చేసి ఐ థింక్ నా కైండ్ ఆఫ్ పర్సన్స్కి 2 days 3 days వరకు ఓకే, అంతవరకు మంచిగా అనిపిస్తుంది. ఇంకెక్కువ ఉంటే కూడా బోర్ అయిపోతాము. ఈ గుళ్ళు గోపురాలు తిరగాలంటే బోర్ అయిపోతాం అనమాట. టు బీ హానెస్ట్ చెప్పాలంటే జస్ట్ వచ్చి ఇట్లా చిల్ అవ్వాలి, కనీసం ఇట్లా మొత్తం డీటాక్స్ మూడ్లోకి పోవాలంటే హంపి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే చుట్టూ పొలాలు ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేస్ కూడా అన్నీ పొలాలలోనే ఉంటాయి. అండ్ ఉన్న హోటల్స్కి ప్రతి హోటల్కి ఒక కెఫే అయితే పక్కా ఉంటుంది అనమాట. అప్పుడు లాక్డౌన్ టైంలో చాలామంది వచ్చేసి హంపి గోవా హాస్టల్స్లలో స్టే చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కదా, సో ఇంట్లో కన్నా ఎక్కువ బయటనే ఉండేది. సో బయటనే ఎక్కువ చిల్ అయ్యేది అనమాట. అంజనాద్రి టెంపుల్, సో ఇక్కడికి వస్తే ఈ టెంపుల్ కూడా డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. ఎందుకంటే లార్డ్ హనుమాన్ బర్త్ ప్లేస్, హనుమంతుడు అక్కడనే పుట్టిన ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్తూ ఉంటారు అనమాట. సో నేను అప్పటికే చాలా ప్లేసెస్ తిరిగిన. సో అందు గురించి అని చెప్పేసి ఈ ప్లేస్ నాకు మైండ్లోకి రాలేదు, ఇప్పుడు బోర్డు చూసిన తర్వాత గుర్తొచ్చింది. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. 572 or 575 స్టెప్స్ ఉంటాయి. మొత్తం ఇట్లా ఇంక్లినేషన్ ఉంటుంది. నేనైతే జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఈ దాండేలి ట్రిప్ అనేది నాకు అసలు ప్లాన్లో లేకుండే. జస్ట్ 3 days రైడ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఒకవేళ నేను రిటర్న్ వెళ్ళినా కూడా మళ్ళీ నేను వచ్చిన రూటే మీకు మళ్ళీ చూపెట్టాలి. అండ్ దాంట్లో కర్నూలుకి రీచ్ అయ్యేంత వరకు రోడ్లు అంత బాగాలేవు. 200 kilometers చేసుడు ఒక ఎత్తు ఉంటుంది, 500 kilometers రైడ్ చేయడం ఒక ఎత్తు ఉంటుంది అనమాట. సో నాకు మళ్ళీ ఆ రూట్లో వెళ్ళాలని లేదు. సో మెయిన్ రీజన్ అది కూడా. ఇంకొక రూటు ఉందని కూడా విన్నా, మన ఇదేంది రాయచూర్, మహబూబ్ నగర్, జడ్చర్ల ఈ రూట్ బాగుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఎవరో కమెంట్ చేశారు. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద ట్రిప్ అనేది ప్లాన్ చేస్తా. పెద్దది ఇన్ ద సెన్స్ లైక్ ప్రాబ్లీ 7 to 10 days ట్రిప్ అయితే డ్యామ్ షూర్గా చేస్తా. ఇది జస్ట్ ఏదో టైంపాస్కి చేస్తున్నట్టు ఉంది నాకైతే. ఐ థింక్ ఇది ఎక్కువ లోతు కూడా లేదనుకుంటా. దీనిలో నుంచి బండి జయ్యని వెళ్ళిపోతుంది కూడా. లోతు ఉంది, మంచిగానే ఉంది లోతు. నేను లేదు అనుకున్నా కానీ ఉంది లోతు. మామూలుగా అంటే బండికి ఈడు వరకు ఉంటే మాత్రం వెళ్ళిపోతుంది కూడా బండి దీంట్లో. నేను రీసెంట్గా షార్ట్ కూడా పెట్టినా కదా, మన మనాలిలో ట్రాఫిక్ ఉండడం వల్ల ఒక టూరిస్ట్ అదేదో రివర్ల నుంచి తీసుకుపోయింది తార్ వచ్చి నుంచి జనాలు అయితే మాత్రం ఇష్టం వచ్చిన జాగాలు నడిపిస్తారు. ఏది పడితే అది ఎక్కిచ్చేస్తున్నారు, ఎందుకంటే అది తార్ అని. సో కొన్నిసార్లు మంచిగానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొన్నిసార్లు వరెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట. హంపిలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు వెదర్ అయితే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. నాకైతే కొంచెం అరకు వైబ్స్ వస్తున్నాయి అనమాట. ఈ చిన్న రోడ్లో ఈ పొలాల మధ్యలో నడిపిస్తుంటే నేనైతే గ్లౌజ్ వేసుకోవడం కూడా మర్చిపోయినా. గ్లౌజ్ వచ్చేసి దీంట్లో పెట్టినా టాప్ బాక్స్లో పెట్టినా గుర్తొస్తలేదు ఇప్పుడు నాకు. గూగుల్ మ్యాప్ నన్ను చిన్న చిన్న ఊర్లలోకి వెళ్ళి తీసుకుపోతుంది. నేనైతే చూడని పొలం లేదు, చూడని చెట్టు లేదు, ఎక్కడ చూడ మొత్తం కొబ్బరి చెట్లు. అరే ముంగట ఏదో హైవే కనిపిస్తుంది. హైవే అరే హైవే కింద చిన్న ఒక టనల్ లాంటిది ఉంది. అది ఎట్లుంది అన్నట్టే మస్తు స్కేరీ ఉంది. అది చిన్న ఉంది, లిటరలీ ఒక బైక్ పడుతుంది అంతే. విత్ ప్యానియర్స్తో అయితే పోలేదు ఆ బైక్, జస్ట్ నార్మల్ బైక్లో అయితే పోవచ్చు.
ఓకే, ఇదే హైవేనో తెలియదు, NH50 అంట. సో ఈ రోడ్కి కనెక్ట్ చేసింది మనని బ్యాక్ ఆన్ 4 లేన్ హైవే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను నేను. సో బ్రేక్ఫాస్ట్ టైం ఇంకా ఉంది. సో టైం వచ్చేసి 11-12 అవుతుంది. సో మన వ్లాగ్ కూడా జస్ట్ ఇప్పుడే లైవ్ అయింది. సో ఇంకా ఒక 1 అవర్లో ఇంకా లంచ్ టైం కూడా అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ తింటామని చెప్పేసి సో డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాను నేను. నేను 7 ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు, బట్ ఇప్పటివరకు అయితే మాత్రం 130 కిలోమీటర్స్ అయితే కవర్ చేసిన. సో ఇంకా ఐ థింక్ ఇంకొక 100 or 110 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. సో చెక్ చేయాలి. సింపుల్గా ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసిన. సో దీంట్లో 3 whole eggs ఉన్నాయన్నమాట. ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కష్టమే తినడము, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రోటీన్ గోల్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ మూడు కాంబినేషన్లో ఉన్నాయి. అందు గురించి ఇది ఆర్డర్ చేసిన. ఓకే, సో ఇందాక వెదర్ వచ్చేసి చాలా హాట్గా ఉండే, ఇప్పుడు జర కొంచెం పర్లేదు, కూల్ అయింది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ జాకెట్, ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ వెదర్కి కొంచెం సూటబుల్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ చలి ఉన్నప్పుడు మరీ అంత ఆపట్లేదు కానీ, బట్ ఓకే కొంచెం వరకు అయితే ఆపుతుంది. బట్ ఎండ్ ఉన్నప్పుడు అయితే మాత్రం అంత సఫకేటింగ్ అనిపిస్తలేదు, అంత ఉడకపోస్తున్నట్టు అనిపిస్తలేదు. బట్ ఎయిర్ పోతున్న ఫీలింగ్ వస్తుంది జాకెట్లోకి. బాగానే ఉంది. ఇంత ప్రీవియస్ జాకెట్కి అయితే ఇటంతా మొత్తం వెంట్స్ ఉండేవి అనమాట ఓపెన్ చేసుకోవడానికి. సో దీనికి లేవు. ఇంకా మనం కవర్ చేయాల్సింది 92 కిలోమీటర్స్ ఉంది. 1 hour 41 minutes చూపిస్తుంది. ఈ హైవే మీద అసలు రెస్టారెంట్లు కానీ, చిన్న క్యాఫేలు కానీ, చిన్న స్టాల్స్ కూడా అట్లాంటివి చాలా తక్కువ. లిటరల్లీ 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లకి అది కూడా ఏదో ఒక్క రెస్టారెంట్, ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు. ఇందాక నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. సరే రోడ్ కూడా బాగుంది కదా అని చెప్పేసి రైడ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా నేనైతే. సో హుబ్లీ జస్ట్ 67 కిలోమీటర్స్ ఉంది అంతే. కార్ రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. లిటరల్లీ రోడ్ మీద వదిలేసారు కార్. ఇక ఎవరు లేరు మళ్ళా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమై ఉండొచ్చు అంటారు? బ్రేక్ డౌన్ అయిందా? ఏమైంది? బ్రేక్ డౌన్ అయితే కూడా ఏదో ఒక సైన్ పెడతారు కదా బ్రేక్ డౌన్ అయినట్టు. బట్ లిటరల్లీ కార్ అయితే లాక్ చేసి వెళ్ళిపోయారు. నేను టువర్డ్స్ ఇట్లా వెళ్తున్నాను అనమాట. ఇట్లా వెళ్తుంటే సడన్గా ఈ కార్ కనిపించింది నాకు. నేనేమనుకునేది పోతుందేమో అనుకున్నా, కానీ చూస్తే ఇది రోడ్ పైన పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు ఎక్కడనో. రైల్వే ట్రాక్, ఆ మధ్యలో పొలం, ఇగో ఇక్కడ హైవే. ఈ హైవే వచ్చేసి మొత్తం దీన్ని అటు ఇటు అంటే 1 way వేసిరు అనమాట. అటు పోయే వెహికల్స్, ఇటు పోయే వెహికల్స్ రెండు ఒకటి దాంట్లో పోతున్నాయి. ఓ ట్రైన్ పోతుంది, ట్రైన్. సో ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 120, 130 ఉంటుంది. సో నేనే 90లో పోతున్నా అంటే అది ఇంకొక 20-30 కిలోమీటర్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అది. సో మనం దాంతో రేసింగ్ చేయలేం, కానీ మన రైడ్ మనం ఎంజాయ్ చేద్దాం. బట్ ఫీలింగ్ అయితే మస్తు ఉందిలే. ట్రైన్ ఏంటో తీసుకొని పోతున్నాం మనం. కాదు, ట్రైన్తో పాటు పోతున్నాం. హైవే మీద నుంచి సడన్గా ఫారెస్ట్లోకి అయితే వచ్చేసిన నేను. సో ఇదంతా మొత్తం దాండేలి పోయే రూటే. ఎక్కడ చూడు మళ్ళీ ఈ రోడ్డు మీద కూడా అన్ని కోతులే ఉన్నాయి. సో జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది. ఒక 50 minutesలో రీచ్ అయిపోతాను. నేనైతే మాత్రం నేచర్ ఎంజాయ్ చేసుకుంటా. ఇగో 50-60 దాటతలే అసలుకు. సో చాలా అంటే చాలా మెల్లగా నెమ్మదిగా వెళ్తున్నా. గ్లౌజ్ కూడా తీసేసిన. నాకు ఆ గ్లౌజ్ పెట్టుకొని లోపల అంతా ఇరిటేషన్ వచ్చింది. సో అందుకే తీసి అవతల పెట్టేసిన. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లిటరల్లీ వెనకాల నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ వరకు ఒక్క బండి లేదు. ముంగడ నుంచి ఏదో వస్తే అప్పుడొకటి ఇప్పుడొకటి వస్తుంది. అది కూడా ఓన్లీ బైక్స్ వస్తున్నాయి. మేబీ ఇక్కడ లోకల్ వాళ్ళు అనుకుంటా వీళ్ళంతా. ఆల్మోస్ట్ నా డెస్టినేషన్ దగ్గరలో ఉన్నా. బట్ ఇక్కడ ఎందుకు ఆగాల్సి వచ్చింది అని అంటే, నా ఫోన్లో లిటరల్లీ ఛార్జ్ అనేది తొందరగా డ్రైన్ అయిపోయింది. ఒకవేళ బండికి పెట్టినా కూడా అది ఎక్కట్లేదు సరిగా. ఎక్కుతుంది బట్ స్లో ఎక్కుతుంది. సో ఇంకా ముందు రోడ్ ఎట్లుందో ఏందో నాకైతే తెలియదు. బట్ ఐ థింక్ బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా.
ఆగే రోడ్ వచ్చాయి अच्छा है ఈడ కోకోనట్ వాటర్ కూడా తాగుదామని చెప్పేసి ఆయన కొంచెం నోరు కూడా ఎండకపోయినట్టు అయింది. సో ఎండ లేదు కానీ హ్యూమిడిటీ అవుతుంది మంచిగా. क्या नाम है आपका? रमेश रमेश. ये कौन सा गाँव है? ये केसरोली हल्ल्याला रोड अच्छा है दांडेली तक? गोवा चालू गोवा गोवा नहीं दांडेली. हाँ 20 కిలోమీటర్ 20 కిలోమీటర్లు ఉందంట. ఫోన్ ఛార్జ్ అని ఈ వాటర్ తాగేసి ఇక్కడ నుంచి అయితే వెళ్దాము. బట్ మధ్యలో ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మస్త్ అంటే మస్త్ అనిపించింది నాకైతే. నీళ్ళు ఒక రకంగా ఉన్నాయి. మన దగ్గర 50-60 అట్లా అమ్ముతారు కానీ వీళ్ళ దగ్గర వచ్చేసి 40 రూపీస్ అంట. ఇంకా హంపీలో అయితే చీప్ 20 రూపీస్. నేను మెయిన్గా ఈ రైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ కన్నా నేను యాక్చువల్గా రైడింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసిన అనమాట. చేస్తా కూడా, ఎందుకనంటే నేను చాలా అంటే చాలా మిస్ అయిన రైడింగ్ని. సో అందు గురించి అని చెప్పేసి ఎక్కువ రైడ్ చేయాలనుకుంటున్నా అండ్ ఎక్కువ చూపిస్తున్నా మీకు. దాండేలి వస్తే మాత్రం డెఫినెట్లీ రివర్ రాఫ్టింగ్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు చాలామంది. నేను పోవడమే ఫస్ట్ టైం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసి ది బెస్ట్ హోటల్, ది బెస్ట్ రెస్టారెంట్ అండ్ యాక్టివిటీస్ ఏమేమి చేయవచ్చో అవన్నీ మీకు రేపటి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈరోజు నేను అవన్నీ తెలుసుకొని రేపు చెప్తాను మీకు. రోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. లిటరల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ నేచర్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ నేచర్. జస్ట్ 50 కిలోమీటర్స్లో పోతున్నా. స్మూత్గా అంటే స్మూత్గా ఉంది రోడ్. వావ్, ఐఎమ్ లవింగ్ దిస్. స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ మీద బ్రేక్ కొట్టాలా? నేను కొట్టాల్సిందే, జర పెద్దగా ఉంది. అమ్మో, హైవే మీద ఎంత అయితే ఎండ ఉండనో ఇక్కడికి రాగానే అంతా కూల్గా అయిపోయింది. మేబీ బికాస్ ఆఫ్ చెట్ల వల్ల అనుకుంటా. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎనర్జెటిక్గా అనిపిస్తుంది నాకు. ఇందాక హైవే మీద ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బోర్ వచ్చింది నాకు. లిటరల్లీ ఆ రోడ్ అయితే మాత్రం బాబా ఎంత బోరింగ్ ఉండానంటే, రోడ్ బాగానే ఉంది కానీ చాలా బోరింగ్, బంపీ బౌన్సీ అంతా ఆగమామ ఉండే అంతా. ఇంకా కొన్ని చోట్ల అయితే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అన్నీ ఉండే. సరే అని చెప్పేసి ఇంకా ఎక్కువ హైవే చూపించడం కన్నా ఈ అడవి చూపిద్దామని అక్కడ వ్లాగ్ బంద్ చేసి ఈడ షురూ చేసిన. ఫైనల్లీ దాండేలి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ నా స్టే వచ్చేసి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. యూనిక్గా కాదు, ఐ థింక్ ఉండొచ్చు ఇట్లాంటివి, బట్ నాకైతే మాత్రం కొంచెం కొత్తగా అనిపించింది. పక్కకే చెరుకు తోట ఉంది, ఇగో దాని పక్కకే స్టే అనమాట. లైన్గా 3-4 రూమ్లు ఉన్నాయి. సో దాంట్లో మనది ఒకటి. సో ఇంకా ఈరోజుకి ఏంది అని అంటే ఇంకా ఇక్కడితోనే ఎండ్ చేస్తా ఇంకా వ్లాగ్. ఎందుకంటే రేపు వచ్చేసి అసలైన అడ్వెంచర్ అనేది రేపు ఉంటుంది. సో రేపు ఒక 2-3 యాక్టివిటీస్ చేద్దామని అనుకుంటున్నా. మెయిన్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ అట్లనే మీరు ఏమేమి చేయాలో కూడా చెప్తాను. హోటల్ వాళ్ళు వచ్చేసి మనకి మ్యాప్ కూడా ఇచ్చారనమాట. సో ఎక్కడెక్కడ తిరగవచ్చు, ఏమేమి చేయవచ్చు అని చెప్పేసి. సో ఈ మ్యాప్ పైన నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏం చేయాలని చెప్పి. సో నేను ఉంటున్న హోటల్ పేరు వచ్చేసి దాండేలి క్రొకడైల్ ఎడ్జ్ హోమ్ స్టే. సో మ్యాప్ ఇచ్చిర్రు. సో ఇప్పుడు ఇది కూర్చొని మంచిగా క్లియర్గా చూస్తా ఏమేమి చేయాలని. బట్ యాక్టివిటీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇన్ని చేయాలంటే మనం ఒక 3-4 రోజులు ఉండాలిట, అంత టైం మనకు లేదు. కాబట్టి రేపు ఏం చేయగలుగుతానో రేపటి వ్లాగ్లో చెప్తా. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.